నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ నేను సంగీత. మహారాష్ట్రలో మావోయిస్టుల ఆయుధాల తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు జరిపారు. మహారాష్ట్రలోని పోంకే బీనకొండ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఆయుధాల తయారీ కేంద్రాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. లొంగిపోయిన మావోయిస్టుల సమాచారంతో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఆయుధాల తయారీకి ఉపయోగించే యంత్రాలు, వివిధ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భద్రతా దళాలపై దాడుల కోసం మావోయిస్టులు ఈ ఆయుధాలు వాడతారని దర్యాప్తులో వెల్లడైంది. లేత్ మెషిన్, బీజీల పైపులు, 12 బోర్ పైపులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్వర్టర్, జనరేటర్, బ్యాటరీలు, గ్రైండింగ్, డ్రిల్లింగ్ యంత్రాలతో పాటు జిగ్సా మెషిన్, ప్రెషర్ పంప్, సోలార్ ప్యానెళ్లను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల ఆయుధాల తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు జరిపారు. మహారాష్ట్రలోని పోంకే బీనకొండ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఆయుధాల తయారీ కేంద్రాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. ఆయుధాల తయారీకి ఉపయోగించే యంత్రాలు, వివిధ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భద్రతా దళాలపై దాడుల కోసం మావోయిస్టులు ఈ ఆయుధాలు వాడతారని దర్యాప్తులో వెల్లడైంది. దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ సుధాకర్ అందిస్తారు. ఆపరేషన్ కగారు మార్చి 31, 2026 భారతదేశ హోంశాఖ మంత్రి అమిత్ షా నిర్వహించిన టైం కూడా మొత్తం దాటిపోయింది. అయినా కూడా అడపదడప మావోయిస్టులు అక్కడెక్కడ కొన్ని ప్రాంతాల్లో కూడా లొంగిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే మొన్న కొద్ది రోజుల క్రితం తెలంగాణలో కూడా 12 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అదే కాకుండా మరొక 22 మంది మావోయిస్టులు లొంగిపోయిన వారికి కూడా పార్శ్వత్వం కూడా అందించడం జరిగింది. ఇదే క్రమంలో చూస్తే మావోయిస్టులు ఇచ్చిన సమాచారంతో పాటు మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు జరిపారు. మహారాష్ట్రలోని పోంకు భీమ్గుండ్ అటవీ ప్రాంతంలోని మావోయిస్టులు పెద్ద ఎత్తున ఆయుధాలు తయారీ కేంద్రంగా మావోయిస్టులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిపైన లొంగిపోయిన కొంతమంది మావోయిస్టులు ఇచ్చిన పక్కా సమాచారం మేరకే ఈ పోలీసులు అటవీ ప్రాంతంలోని భీమ్గుండ్ అటవీ ప్రాంతంలోని మావోయిస్టులు ఆయుధాల తయారీ కేంద్రంపై పోలీసులు ధ్వంసం చేశారు. లొంగిపోయిన మావోయిస్టులు చెప్పిన సమాచారం ప్రత్యేకంగా కొంతమంది అక్కడ ఉండి ఈ యొక్క ఆపరేషన్ సహకరించినట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఈ యొక్క ఆయుధాలు ఎప్పుడైనా కూడా ఇటు మావోయిస్టులు పోలీసుల పైన, గ్రే హౌస్ పైన దాడులు చేయడానికి పెద్ద ఎత్తున కూడా మహారాష్ట్ర కానీ, ఇటు ఛత్తీస్గఢ్ కానీ మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఆయుధాలు తయారు చేయడానికి కొన్ని ఫ్యాక్టరీ లాగా తయారు చేసి పెట్టుకున్నారు. దీనిపైన పూర్తిగా మావోయిస్టులు ఇచ్చే లొంగిపైన ఎవరైతే ఉన్నారో ఇటు కేంద్ర కమిటీ కానీ, లేకపోతే కింది స్థాయి వాళ్ళు కానీ, ఇటు ప్రత్యేకంగా ఒక్కొక్క విభాగానికి ఉంటారు. ఇటు మిలిటరీ విభాగానికి ఒకరు ఉంటారు, ఒకరు నిఘా విభాగం ఉంటుంది మావోయిస్టులకు సంబంధించి. అందులో ఆయుధాలు తయారు చేసే విభాగానికి సంబంధించిన వారే కొంతమంది నేరుగా ఇటు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు ఈ యొక్క మావోయిస్టుల ఆయుధాల కేంద్రంపై దాడి నిర్వహించి అక్కడ ఉన్న ధ్వంసం చేయడం జరిగింది. అందులో మావోయిస్టులు ఈ యొక్క ఆయుధాలు వాడతారని చెప్పి దర్యాప్తులో వెలువడింది. లేటెన్ మిషన్, బీజీఎల్ పెన్స్, దాంతో పాటు 12 బోర్ పైప్స్ పోలీసులు ధ్వంసం చేశారు. ఇవే కాకుండా ఇన్ఫర్మేషన్ జనరేటర్, ఇన్వర్టర్, జనరేటర్, బ్యాటరీలు, గ్రేడింగ్, డ్రిల్లింగ్ మరియు ఇంకా చాలా యంత్రాలు కూడా వాళ్ళు పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా కర్మాగారమేనా ఇంకా ఏవైనా కర్మాగారాలను కూడా పోలీసులు చేశారా? ఇది మావోయిస్టులు మార్చి 31 తర్వాత లొంగిపోయిన తర్వాత 2 నెలల్లో ఇది మొదటిసారి ఈ యొక్క మావోయిస్టులు ఆయుధాలు తయారీ కేంద్రం అనేది ఒకటి బయటపడడం ఇది మొదటిది. కాకపోతే ఇంకా ఇలాంటి చాలా వరకే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక రాష్ట్రమే కాకుండా భారతదేశ వ్యాప్తంగా వారు ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తదితర జార్ఖండ్, ఒరిస్సా ఇట్లా తదితర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా మావోయిస్టులు ఉన్నారు. అదే కాకుండా ఇప్పుడు చూస్తే కేరళ కూడా కొత్తగా మావోయిస్టులు ఇప్పుడు అటు కూడా వాళ్ళ ప్రయాణం కొనసాగుతుందని చెప్తున్నారు. ఇలాంటి ప్రాంతాలలో ఎవరైతే ఇప్పటివరకు చూస్తే కేంద్ర కమిటీకి సంబంధించిన దేవ్జీ కానీ, ఆసన్న కానీ, సోను దాదా కానీ, లేదా మరియు బర్షదేవా కూడా ఇలాంటి వారు చాలా మంది కేంద్ర కమిటీకి సంబంధించిన వారు కూడా పెద్ద ఎత్తున లొంగిపోయారు. మరికొంతమంది ఇప్పుడు గణపతి ఉన్నాడు, గణపతితో పాటు మరికొంతమంది కూడా ఉన్నారు అని చెప్పేసి సమాచారం కూడా
పోలీసుల దగ్గర కొంతమంది మావోయిస్టులు మిస్సింగ్ లిస్ట్ లో కూడా ఉన్నాయి. వారు ఎవరు ఏంటి ఇంకా అనేది కూడా వారిపైన కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం జరిగింది. మరి కొంతమంది ఇటు తాళలేక పోలీసులకు వచ్చి మొన్న కొద్ది రోజుల క్రితం కూడా చూస్తే ఒక కేంద్ర కమిటీకి సంబంధించిన సాంబయ్య అనే సభ్యుడు కూడా లొంగిపోవడం జరిగింది. అదే కాకుండా ఇటు కరీంనగర్ జిల్లాకు సంబంధించి జైత్యాలకు సంబంధించిన ఒక వ్యక్తి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉండే అతను కూడా లొంగిపోవడం జరిగింది. ఇలాంటి వారు ఇంకా ఉన్నారు. మరి వీళ్ళు కర్మాగారాలు ఇంకా ఉన్నాయా లేదా అనేది పూర్తిగా తెలవాల్సిన పరిస్థితి ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా డంపింగ్ అయితే చేసుకొని ఇటు ఆయుధాల డంపింగ్ అయితే నిరంతరం, ఎందుకంటే పోలీసులకు మావోయిస్టుల మధ్య ఎప్పటికి కూడా సాయుధ బలగాలతో పాటు వీరు ప్రతి నిరీక్షణం దాడులు అంటే ఒకరిపై ఒకరు యుద్ధం చేయడం జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున మందుగుండ్ల సామాగ్రి అయితేంది, ఇటు తుపాకు కర్మాగారాలు అయితేంది, ఇలాంటివి కూడా చాలా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇవి ఎక్కడ ఉంది ఏంది అనేది, ఎందుకంటే దానికి సంబంధించిన ఆయుధాలు తయారీకి సంబంధించిన వారు కొంతమంది ఉంటారు, వారికే ఇది తెలుస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సుధాకర్. వేసవి సెలవులు కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. టోకెట్లు లేని సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు అన్ని నిండిపోయాయి. క్యూ లైన్లు బాట గంగమ్మ ఆలయం వరకు విస్తరించాయి. ఈ రద్దీ కారణంగా శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక నిన్న 97,561 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా నిన్న ఒక్కరోజే స్వామివారికి హుండీ ద్వారా 3.76 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. నిన్న 57,780 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్నందున క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ అధికారులు తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు అందజేస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చే భక్తులు ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వేసవి సెలవులు కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు అన్ని నిండిపోయాయి. క్యూ లైన్లు బాట గంగమ్మ ఆలయం వరకు విస్తరించాయి. మరి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ వర్మ అందిస్తారు. వర్మ, తిరుమలకు సంబంధించి అప్డేట్ ఏంటి? సంగీత తిరుమలలో భారీ రద్దీ అయితే కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. ఇక తిరుమలలో ప్రస్తుతం సర్వదర్శనానికి అంటే ఎలాంటి ముందస్తు టికెట్లు లేని సర్వదర్శనానికి దాదాపు 30 గంటల దాకా సమయం పడుతుందని టీటీడీ అధికారికంగా ప్రకటించింది. నిన్న ఒక్కరోజే స్వామివారిని దాదాపు 1,00,000 మంది భక్తులు అంటే మొత్తం 97,561 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే నిన్న హుండీ ఆదాయం 3.76 కోట్లు వచ్చింది. అలాగే తలనీలాలు సమర్పించిన వారి సంఖ్య కూడా 57,000 పైగా ఉంది. ఇక రద్దీ భారీగా ఉన్న నేపథ్యంలో టీటీడీ ఇప్పటికే విఐపి దర్శనాలను కూడా రద్దు చేసింది. కేవలం ప్రోటోకాల్ వ్యక్తులకు మాత్రమే దర్శనాలు వాళ్ళ సెల్ఫ్ మీద ఇస్తామని చెప్పి అధికారులు ప్రకటించడం జరిగింది. ఎక్కువగా సర్వదర్శన భక్తులకి ఎక్కువ సమయం చేసే విధంగా ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్నారు. ఇప్పటికే టీటీడీ ఉన్నతాధికారులు అదనపు ఈవో వెంకయ్య చౌదరితో పాటు ఇతర అధికారులు కూడా ఎప్పటికప్పుడు క్యూ లైన్లను పర్యవేక్షిస్తున్నారు. రద్దీ ఉన్న చోట్ల స్వయంగా వెళ్లి కూడా అక్కడ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ప్రస్తుతం వేసవి కాలం దృష్ట్యా ఏమైనా ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఉన్నాయా? అంటే మెడికల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఏమైనా ఏర్పాటు చేశారా? ఇప్పటికే క్యూ లైన్లు కంపార్ట్మెంట్ లో నిండిపోయి బయట ఉన్న నేపథ్యంలో దాదాపు 4 కిలోమీటర్ల మేర ఈ నారాయణగిరి ఉద్యానవనం దాటుకొని అటు శిలాతోరణం దాటుకొని ప్రస్తుతం రింగ్ రోడ్డు వరకు కూడా క్యూ లైన్లు వెళ్లిపోయిన పరిస్థితి అయితే ఉంది.
అయితే వేసవి సందర్భంగా క్యూ లైన్ లోకి వచ్చే భక్తుల కోసం, అలాగే ఆ క్యూ లైన్ లో పక్కన భక్తులు ఏదైతే ఎంటర్ అవుతారో ఆ ప్లేస్ లో కూడా ఎండను దృష్టిలో పెట్టుకొని నేల మీద కార్పెట్ వేసి ఎప్పటికప్పుడు నీళ్లు జల్లుతున్నారు. అలాగే చలువు పందిళ్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగే క్యూ లైన్ లో ఉండే భక్తులకు అక్కడికక్కడే మంచినీళ్లు కానీ, మజ్జిగ కానీ, అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా అందజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే మైక్ అనౌన్స్మెంట్ ద్వారా ఎన్ని గంటలకు దర్శనం అవుతుంది, ఇంకా కంపార్ట్మెంట్ లో ఎలా ఉంది సిచ్యువేషన్, అవన్నీ కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఏఐ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా ఏ కంపార్ట్మెంట్ లో ఎంతమంది భక్తులు ఉన్నారు అనే వివరాలు కూడా ఎప్పటికప్పుడు అధికారులు కూడా గ్యాదరింగ్ చేసుకుంటున్నారు. తద్వారా ఎంత సమయంలో భక్తులకు దర్శనం చేయిస్తామన్న ఒక స్పష్టతతో ముందుకు వెళ్తున్నట్లుగా కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కాలినడకను కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు, మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక రద్దీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో తిరుమలలో వసతి గదులు దొరికేదానికి కూడా ఇబ్బందిగా మారింది. గదులు దొరకని భక్తుల కోసం ఇప్పటికే టీటీడీ 5 పిలిగ్రిమ్ అకామిడేషన్ సముదాయాలను కూడా ఏర్పాటు చేసింది. వాటిలో బస కల్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే మొబైల్ వాటర్ సంబంధించి కూడా వాహనాలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే క్యూ లైన్ లో ఉండే భక్తులు కూడా అక్కడికక్కడే తాత్కాలిక మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. రష్ ఇదే విధంగా సెలవులు ముగిసే వరకు కూడా కొనసాగే అవకాశం ఉండడంతో ఇప్పటికే అప్పటి వరకు కూడా ఈ విఐపి సిఫార్సు లెటర్లు తీసుకోమని చెప్పి కూడా టీటీడీ అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. మొత్తం మీద మళ్ళీ కాలేజీలు కానీ ఈ స్కూళ్లు తెరిచే వరకు కూడా ఇదే రద్దీ కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు ఎండ తీవ్రత కూడా పెరుగుతున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా కూడా ఇటు మాడవీధులు కానీ ఇతర ప్రదేశాల్లో కూడా మంచినీరు కానీ ఇతర కూల్ పెయింటింగ్ నేల మీద భక్తులకు ఇబ్బంది లేకుండా చలువు పందిళ్లు ఇలాంటి ఏర్పాట్లు కూడా టీటీడీ చేసింది. కేవలం అన్నప్రసాద భవనాల్లోనే కాకుండా మొబైల్ ఫుడ్ కౌంటర్లను ఏర్పాటు చేసి కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తిరుమలలో ప్రస్తుతానికి ఇప్పటికీ కూడా సర్వదర్శనానికి 30 గంటలు, అంటే ఒకసారి భక్తుడు క్యూ లైన్ లోకి వెళ్తే ఒక రోజంతా అక్కడే క్యూ లైన్ లోను దర్శన కంపార్ట్మెంట్ లోనే వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులు తిరుమలకు ప్రయాణం చేసుకోవాల్సిందిగా కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి వర్చువల్ కనిపిస్తోంది. కళ్యాణానికి సంబంధించి కూడా అది కంటిన్యూ చేస్తున్నారా, లేదంటే ఈ సర్వదర్శనానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? అంటే సర్వదర్శనానికి ప్రధానంగా ప్రియారిటీ ఇస్తామని ఇప్పటికే అధికారులు చెప్పారు. దీని ద్వారానే రిఫరెన్స్ లెటర్లు ఏవైతే విఐపి దర్శనాలకు కానీ ఇతర దర్శనాలు సిఫార్సు ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ఐఏఎస్ అధికారులు కానీ ఇలా ఎవరైతే ప్రముఖులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన సిఫార్సు లెటర్లు కూడా ప్రస్తుతానికి తీసుకోవడం లేదు. వాళ్ళకై వాళ్ళు సెల్ఫ్ గా వాళ్ళ కుటుంబాలతో వాళ్ళు సెల్ఫ్ వస్తేనే తీసుకుంటామని అయితే చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు తిరుమలలో ఈ విఐపి దర్శనాలకి దాదాపు 6 గంటల సంబంధం దాకా పడుతుంది. దీంతో ఈ సమయాన్ని తగ్గించి ఈ సమయాన్ని కూడా దాదాపు కుదించి భక్తులకు, సామాన్య భక్తుల్ని పంపించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. ఇప్పటికే మొన్న శుక్రవారం సందర్భంగా కూడా సాధారణంగా అభిషేక సేవ జరుగుతూ ఉంటుంది. అయితే సామాన్య భక్తులు ఆ సమయంలో ఎలా ఉండదు. అయితే గతంలో లేని విధంగా అభిషేక సమయంలో కూడా సామాన్య భక్తులు లైన్ ఒకవైపు వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. తద్వారా 6,000 మంది భక్తులు అదనంగా దర్శనం చేసుకునే అవకాశం ఉంది. నిన్న ఒక్కరోజే దాదాపు 97,500 మంది భక్తులకు టీటీడీ దర్శనం చేయించగలిగింది. ఈ మధ్య కాలంలో ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. అంటే దగ్గర రోజుకు 1,00,000 మంది భక్తులకు దర్శనం అయ్యేలాగా టీటీడీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. దీంతో వేసవి రద్దీ ఉన్నప్పటికీ కూడా అన్ని రకాల చర్యలు దానికి సంబంధించిన కూడా ఏర్పాట్లు కూడా చేసినట్లుగా అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద రష్ ఒకవైపు ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా రష్ కూడా విపరీతంగా దానికి తగ్గట్టు, అంటే వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో ఇంతదాకా దర్శనానికి రాని భక్తులు కూడా ఈ సమయంలో ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి ఇటు తెలుగు రాష్ట్రాలే కాదు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు కాబట్టి ఇక రష్ అయితే ఇదే విధంగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని తిరుమలకు వచ్చేటప్పుడు దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యి రావాల్సిందిగా కూడా భక్తులకు అధికారులు సూచిస్తున్నారు. సంగీత, థ్యాంక్ యూ వర్మ. అమెరికా శ్వేత సౌధం సమీపంలో కాల్పులు కలకలం సృష్టించాయి. వైట్ హౌస్ వద్ద సీక్రెట్ సర్వీస్ సిబ్బందిపై దుండగుడు కాల్పులు జరిపాడు. భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో నిందితుడు మృతి చెందాడు. కాల్పుల్లో నిందితుడి సమీపంలో ఉన్న మరో వ్యక్తికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. 15 నుండి 30 రౌండ్ల కాల్పులు జరిపినట్లు
సీక్రెట్ సర్వీస్ సిబ్బంది తెలిపారు. వైట్ హౌస్ సమీపంలోని 17వ స్ట్రీట్, పెన్సిల్వేనియా అవెన్యూ సమీపంలో కాల్పులు జరిగాయి. కాల్పులు జరుగుతున్న సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోనే ఉన్నట్టు సమాచారం. కాల్పుల ఘటనతో వైట్ హౌస్ వద్ద ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వైట్ హౌస్ వద్ద వరుసగా కాల్పుల శబ్దాలు విన్నట్టు జర్నలిస్టులు తెలిపారు. జర్నలిస్టులు బయటకు వెళ్లకుండా సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అడ్డుకున్నారు. జర్నలిస్టులు వైట్ హౌస్ లోని ప్రెస్ బ్రీఫింగ్ రూమ్ లోకి వెళ్లారని అధికారులు ఆదేశించారు. కాల్పుల ఘటనపై FBI డైరెక్టర్ కాష్ పటేల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఘటనతో వైట్ హౌస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కొద్ది రోజుల క్రితమే ట్రంప్ తన సిబ్బంది పార్టీలో ఉండగా కాల్పులు జరగడంతో ట్రంప్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఈరోజు జరగనుంది. దేశ భవిష్యత్తును నిర్దేశించే కీలక పరిపాలనా పదవుల కోసం లక్షలాది మంది యువత ఈ పరీక్షకు హాజరవుతున్నారు. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను 2 సెక్షన్లలో నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం 9:30 నుండి 11:30 వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4:30 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం పగడ్బందీగా ఏర్పాట్లు చేసింది. జిల్లాలో మొత్తం 10 కేంద్రాలను ఏర్పాటు చేయగా సుమారు 4075 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ ఏర్పాట్లపై హనుమకొండ జిల్లా కలెక్టర్ స్వయంగా రంగంలోకి దిగారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తామని, 1 నిమిషం ఆలస్యమైన అభ్యర్థులను లోపలికి అనుమతించేది లేదని హనుమకొండ జిల్లా కలెక్టర్ చావన్ చాపాయ్ స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వరంగల్ పోలీస్ కమిషన్ ఆదేశాల మేరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ తరహా నిషేధాజ్ఞలు అమల్లోకి ఉన్నాయి. UPSC పరీక్షకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ సంగీత. ఈ రోజు UPSC సివిల్ సర్వీస్ సంబంధించిన ప్రీమియర్ పరీక్షలు నిర్వహించబడుతుంది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే మొత్తం 10 కేంద్రాలు, 4075 మంది అభ్యర్థులు కూడా ఈ యొక్క ఎగ్జామ్ కు హాజరు కానున్నారు. మొత్తం మీద చూస్తే ఈ యొక్క పరీక్ష కేంద్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ వరంగల్ సిపి ఇద్దరు పర్యవేక్షణలో ఈ యొక్క పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున కూడా భారీ బందోబస్తు నడుమ పోలీసులు కూడా బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో జరిగిన మొన్న జరిగిన JEE మెయిన్స్ కానీ ఇలాంటి ఎగ్జామ్ సంబంధించిన పేపర్ లీకేజ్ కానీ ఎలాంటి ఎలాంటి కూడా ఇబ్బందులు లేకుండా ఈ యొక్క పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి ముందస్తుగానే ఈ యొక్క నిన్నటి నుండే ఈ పరీక్ష కేంద్రాల దగ్గర కూడా మొత్తం 144 సెక్షన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్ష కేంద్రాలకు సుమారు 500 మీటర్ల ప్రాంతంలో ఉన్న ఏ యొక్క బుక్ స్టాల్ కానీ, జిరాక్స్ సెంటర్ కానీ ఇతర కూడా ఇవి కూడా తీయకుండా ఉండాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదే కాకుండా చూస్తే పరీక్ష కేంద్రాల వద్ద కూడా మొత్తం పెద్ద ఎత్తున కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా 163 BNS చట్ట ప్రకారంగా అనుసరించి గుమ్మిగూడకుండా ర్యాలీలు కానీ, సభలు, సమావేశాలు నిర్వహించకుండా నిషేధించామని చెప్పేసి ఎవరైనా కూడా అతిక్రమిస్తే చట్టపర చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి వరంగల్ సిపి సంతీప్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే మొత్తం ఈ యొక్క పరీక్ష కేంద్రాలు హన్మకొండలో 10, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 2 సెంటర్లు, కాజీపేట, ఫాతిమానగర్ లోని సెంట్ గ్యాబ్రియల్ స్కూల్లోను, అంటర్రోడ్లోను న్యూ సైన్స్ అండ్ డిగ్రీ కళాశాల, అడ్వకేట్స్ కాలనీలోను SR నేషనల్ హై స్కూల్, వడ్డపల్లిలోని పింగ్లీ ప్రభుత్వ మహిళా కళాశాల ఏర్పాటు చేయడం. ములుగు రోడ్లోని గాయత్రి డిగ్రీ అండ్ PG కళాశాల, వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, LP కళాశాల, హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్ లో ఏర్పాటు చేయడం. ప్రతి ఒక్క సెంటర్ దగ్గర కూడా పోలీస్ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 1 నిమిషం ఆలస్యమైనా కూడా ఎవరిని కూడా అనుమతించమని చెప్పేసి ఇటు అధికారులు కానీ జిల్లా కలెక్టర్ కూడా తెలియజేయడం జరిగింది. విద్యాశాఖకు సంబంధించిన నిబంధనల ప్రకారంగానే ఈ యొక్క పరీక్షలు నిర్వహిస్తామని చెప్తున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, క్యాలిక్యులేటర్ కానీ
వాచెస్ కానీ సెల్ ఫోన్స్ కానీ బ్లూటూత్ ఇలాంటి ఏది కూడా లోపలికి అనుమతించామని చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే పరీక్ష కేంద్రాలకు వచ్చేవారు అర్ధగంట ముందు నుంచి అయినా కానీ గంట ముందు నుంచి పరీక్షలు ఉదయం అంటే ఈ రోజు నిర్వహించిన ఈ యొక్క సివిల్ పరీక్షలు 2 సెషన్లో జరుగుతాయని జరుగుతున్నాయి. మొదటి సెషన్ 9:30 నుంచి 11:30 వరకు ఉంటుంది. రెండో సెషన్ వచ్చేసి 2:30 నుంచి 4:30 వరకు ఉంటుందని చెప్పేసి మొత్తం అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఉదయం 9:30కు ఎగ్జామ్ ప్రారంభం కన్నా కూడా 8 గంటల నుంచి గేట్లు ఓపెన్ చేసి పెడుతున్నారు. ఎందుకంటే ముందస్తు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులు ఉంటారు, మరికొంతమంది దగ్గర పాటల వారు ఉంటారు. ఎవరొచ్చినా కూడా అర్ధగంట 9 గంటల వరకే రావాలి. 9 గంటల తర్వాత వచ్చినా కూడా 9:30 వరకు రావాలి. కానీ అర్ధగంట ముందే గేట్లు వేస్తున్నారు. మొత్తం 9 గంటల వరకే అభ్యర్థులు లోపలికి వెళ్ళాలి. 1 నిమిషం ఆలస్యమైనా కూడా లోపలికి పంపించామని చెప్పేసి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. గతంలో కూడా ఎన్నెల్ లేని విధానంగా కూడా ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్లు కూడా తీవ్రంగా ఎండ దృష్టిలో పెట్టుకొని ఎండకు సంబంధించి ఎవరు ఎలాంటి విద్యార్థులు ఎందుకంటే రాత్రింబవళ్ళు అంతా కష్టపడి చదివి వచ్చేవారు ఉంటారు. కాబట్టి ఈ యొక్క అక్కడ ఎండకు ఇబ్బంది కాకుండా వారికి కావాల్సిన గ్లూకోజ్ కానీ ఓఆర్ఎస్ కానీ ఇలాంటివి కూడా అక్కడ ఎగ్జామ్ సెంటర్ దగ్గర నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు చలివేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాలలో చలి శామ్యాలు కూడా వేసి ఎండకు ఉండకుండా విద్యార్థులు వచ్చిన వారు కొద్దిగా ముందు రావాలి, వచ్చినా కూడా ఎండకు ఉండకుండా శామ్యాలు వేసి టెంట్ల కింద ఉంచడం జరుగుతుంది. ఈ యొక్క పరీక్ష కేంద్రాల వద్ద కూడా మొత్తం ఆరోగ్య సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే విద్యార్థులకు ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులైనా కూడా తక్షణమే వారికి వైద్య పరీక్షలు అందించడానికి ఆరోగ్య సెంటర్లు ఏర్పాటు చేసి కొంతమంది డాక్టర్లను కూడా అపాయింట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఈ యొక్క పరీక్ష కేంద్రాల వద్ద కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పేసి ముందస్తు పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. ఎవరైనా అనుమానితులు కానీ ఎవరైనా అవపడినా కూడా వారిని పూర్తి స్థాయిలో వారి దగ్గర ఉన్న సమాచారం తీసుకొని వారి యొక్క గుర్తింపు కార్డు ఏదైనా చూసిన తర్వాతనే వారిని అక్కడి నుంచి పంపించడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే ఈ యొక్క ఎగ్జామ్ కు సంబంధించి మొత్తం 4075 మంది ఈ యొక్క వరంగల్, హనుమకొండ, కాజీపేటలో ఈ యొక్క సెంటర్ల దగ్గర ఎగ్జామ్స్ రాయడానికి వస్తున్నా కూడా కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కూడా ఎవరైనా కూడా యూపీఎస్ పరీక్షలు రాయడానికి వస్తున్న వారందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలి. వారిని ఎవరైనా లిఫ్ట్ అడిగినా కూడా ఇవ్వాలి అని చెప్తున్నారు. మరికొన్ని ప్రాంతాలలో కూడా పరీక్ష కేంద్రాలు అయితే ఎక్కడైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆరో మార్క్స్ తో పాటు కొన్ని బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి వరంగల్ జిల్లా, ఉమ్మడి జిల్లానే కాకుండా ఇతరాంత జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. వారికి కరెక్ట్ అయిన రూట్ మ్యాప్ కూడా తెలియదు. వారికి సంబంధించిన ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి కూడా కొన్ని గూగుల్ మ్యాప్లు కూడా కొన్ని రాంగ్ ప్రాంతాలు కూడా చూపిస్తాయని చెప్పే ఉద్దేశంగానే ఈ యొక్క మ్యాప్స్ కూడా ఏర్పాటు చేసి వారికి ఆరో మార్క్స్ కూడా పెట్టడం జరిగింది. ఎవరైనా కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థ వాళ్ళు వచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్ కి అయితే ఎవరైతే వస్తున్నారో వారందరికీ కూడా శీతల పానీయాలే కానీ కాకుండా వారికి ఆహార కూడా అందించడానికి కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి వారి యొక్క కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. దాంతో పాటు ఈ రోజు ఈ ప్రాంతాలలో మొత్తం మీద ఎవరు అడిగినా కూడా కొద్దిగా తీసుకువెళ్లి తెలియని వారికి కూడా అలా ఎగ్జామ్ సెంటర్ కు పంపించాలని చెప్పేసి పోలీసులు కూడా కొంతమందికి ఆదేశించడం జరిగింది. సంగీత, థ్యాంక్ యూ సుధాకర్. ఐపీఎల్ టోర్నమెంట్లో వరుస ఓటములతో సతమతమైన పంజాబ్ జట్టు ఎట్టకేళ్లకు ఘన విజయాన్ని నమోదు చేసింది. లక్నోతో జరిగిన అత్యంత కీలకమైన మ్యాచ్లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా లక్నో జట్టు సీజన్ నుండి అవుట్ అయింది. ఈ గెలుపుతో పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా నిలిచాయి. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఇంగ్లీష్ 72, వధోని 43 పరుగులు చేశారు. అనంతరం 197 పరుగుల భారీ లక్ష్యంతో పంజాబ్ బరిలోకి దిగి కేవలం 18 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేదించారు. ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సెంచరీతో చెలరేగగా ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయానికి బలమైన పునాది వేశారు. ఈ విజయంతో ప్రస్తుతం పంజాబ్ ఖాతాలో 15 పాయింట్లు చేరాయి. అయితే పంజాబ్ ప్లే ఆఫ్స్ భవితవ్యం మాత్రం నేడు ముంబైతో జరగనున్న రాజస్థాన్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంది. ఆ మ్యాచ్లో రాజస్థాన్ ఓడిపోతే పంజాబ్కు ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి. ఒకవేళ రాజస్థాన్ గెలిస్తే మాత్రం నెట్ రన్ రేట్తో సంబంధం లేకుండా నేరుగా రాజస్థాన్ ప్లే ఆఫ్స్కు చేరుతుంది. అదే జరిగితే పంజాబ్ టోర్నీ నుండి ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది.